హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. ఇప్పుడైందిన తాజా వార్త. ఫిబ్రవరిలో అమలయ్యే పథకాలు. ఒకరోజు ముందే పెన్షన్లు, 4వ తేదీన రేషన్ మరియు సరుకులు, 10వ తేదీన సదరం స్లాట్స్, అదేవిధంగా 15న 10 కొత్త పెన్షన్లు అప్లికేషన్లు, 20వ తారీఖున రైతన్నలకు 6,000 మరియు 2,000. వీటికి సంబంధించిన సమాచారం మీకు పూర్తిగా ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో మరొక పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది. ఫిబ్రవరిలో అమలయ్యే పథకాలను, దానికి సంబంధించిన లిస్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొద్దిసేపటి క్రితమే విడుదలైతే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్న వారు పెన్షన్లు అన్నీ కూడా ప్రతి నెల ఒకరోజు ముందే పెన్షన్లను ఇచ్చే ఆలోచన కూడా చేస్తూ ఉంది. అంటే ఒక రోజున సండే వస్తే దాని ముందు రోజునే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే పెన్షన్ చాలా ఆలస్యంగా ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకరోజు ముందే పెన్షన్ అనేది పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు పెన్షన్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన డేట్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. ఇక మరో 3 రోజుల తర్వాత అంటే 4వ తారీఖున రేషన్కు సంబంధించి ఇంటింటికే రేషన్ పంపిణీ చేసే దిశగా రేషన్తో పాటు సరుకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నది ఉచితంగా. ఈ సరుకులకు సంబంధించి 1 కేజీ గోధుమ పిండితో పాటు మనం బయట చూసుకున్నట్లయితే బయట 50 రూపాయల నుండి 60 రూపాయలుగా ఉన్న గోధుమ పిండిని ఇక్కడ మాత్రం 22 రూపాయలకే కేజీ గోధుమ పిండి ఇచ్చే ఆలోచన కూడా చేస్తుంది. వీటితో పాటు చక్కెర, అదేవిధంగా ఇతరత్ర నిత్యావసర సరుకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున విడుదల చేసే అవకాశాలు అయితే కనిపించే సూచనలు ఉన్నాయి. ఇక సదరం సర్టిఫికేట్ సంబంధించి చాలా రోజుల నుంచి సదరం సర్టిఫికేట్ స్లాట్స్ గురించి చాలా వరకు అడుగుతున్న ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. సదరం సర్టిఫికేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చే ఆలోచన కూడా చేస్తూ ఉన్నది. 10వ తేదీ నుండి ఒక సదరం స్లాట్స్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలనంగా ఆ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక 15వ తారీఖున సంబంధించి కొత్త పెన్షన్లు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, కొత్త పెన్షన్లు ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి సంబంధించిన అప్లికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే 15వ తారీఖున ఇస్తామని కూడా డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధమైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నది చెప్పవచ్చు. రైతన్నలకు సంబంధించి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలతో పాటుగా పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తామని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియో చూసిన మిత్రులారా, ఇటువంటి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్లో అమలయ్యే పథకాలు ఈ విధంగా ఉన్నాయి. ఇటువంటి ఇంకా పూర్తి సమాచారం అందుకోవాలంటే ఇప్పుడు మన ఛానల్ లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి.